జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం పోరాడుతాం బీసీల రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాడుతాం బీసీల రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాడుతాం బీసీల రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాడుతాం. తెలంగాణ రాష్ట్రం మనకు బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఆమోదం తెలియజేసింది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం బీసీలు అంటే వారికి ఎందుకు అంత చిన్న చూపు అనేది అర్థం కావట్లేదు. బీసీల ఓట్లు కావాలి కానీ మరి తను మన హిందూ సాంప్రదాయం అని చెప్పేసి మన హిందూ మతం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు జై శ్రీరామ్ అని చెప్పి చాలా చెప్తా ఉంటారు. కానీ ఎందుకు మరి హిందువులంటే ఇంత చిన్న చూపు ఎందుకు? మరి బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేరు మీరు? మరి నిజంగా బీసీలు ఓట్లు కావాలి కానీ బీసీ మతం అని చెప్పి చెప్పడానికే కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు మనసు ఎందుకు ఒప్పట్లేదు? మీరు ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీరెందుకు ఆపుతున్నారు? మీరు నిజంగా హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళైతే, మీరు హిందువుల మతాన్ని గౌరవించే వాళ్ళైతే హిందువులకు మీరు అవకాశం కల్పించాలి కదా. మీరెందుకు ఆపుతున్నారు? మీరు ఆపితే ఇదే విధంగా కొనసాగితే మాత్రం మేము మాత్రం రాబోయే రోజుల్లో మీకు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నిన్న గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మద్దతు ఇచ్చినందుకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బీసీలకు మద్దతు ఇచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బంద్కు పిలుపునిచ్చినందున ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంక్షేమ తరఫున బీసీలందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఇవాళ బంద్ను విజయవంతంగా పూర్తి చేసి మేము కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ. బీసీ సంఘాల జేఏసీ బంద్కు పిలుపునిస్తే ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు కూడా అగ్రభాగాన నిలిచి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఇవాళ ఈ 42% అనేది కేవలం బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వల్లనే ఇలా ఆగడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ 42% బిల్లును ఆమోదింపజేయాలి, వాళ్ళు చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఇది మరో పోరాటానికి దారితీ సకల జనుల సమ్మె గతంలో ఎలా జరిగి తెలంగాణ సాధించుకున్నారో అదేవిధంగా ఇలా ఈ తెలంగాణ ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉండి దీన్ని సాధించే వరకు పోరాటం చేస్తారు. ఇకనైనా ఇప్పుడు పార్లమెంటులో 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దద్దమ్మ లెక్క కూర్చున్నారు తప్ప దీనికోసం వాళ్ళు చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా దీనికి వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపి ఇలా దీనికోసం వాళ్ళు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి దీనికి సంపూర్ణ మద్దతు తెలపాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా బీసీలకు
వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలని వాళ్ళు ఇచ్చేస్తుంటే బీజేపీ కేవలం కుంటి సాకులు చెప్తూ ఇచ్చేస్తుంది. ఇలా టీఆర్ఎస్ కూడా ఈ వైఖరి పట్ల వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో వాళ్ళు చాలా ఇదే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం మనమంతా ఈ పోరాటం సాధించుకునేంత వరకు ఎందరూ వెనక్కి ఇవ్వరు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చేయాలని మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఇవాళ మా జిల్లా ప్రెసిడెంట్ జనారెడ్డి భరత్ చంద్ర రెడ్డి గారు, మురళీ నాయక్ గారు ఇవాళ మాకు ఆదేశాలు ఇచ్చి ఇందులో పాల్గొనాలంటే ఇవాళ మహబూబాద్లో కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచి ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దీన్ని వాళ్ళు చేయాలి. లేని పక్షంలో రానున్న కాలంలో సకల జనుల సమ్మెలాగానే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బీజేపీ మెడలు వంచైనా సాధించుకునేందుకు ఖచ్చితంగా సాధించుకుంటారని తెలియజేస్తూ నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐక్య బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మహబూబాద్లో మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ గవర్నమెంట్ బిల్లు పాస్ చేస్తే మరి ఆ యొక్క బిల్లును గవర్నర్ దగ్గర ఆపడం జరిగింది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకు నిజంగా బీసీల మీద ఏమాత్రమైన మా అభిమానం ఉంటే వెంటనే వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మరి బిల్లును పాస్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 8 మంది ఎంపీలు తెలంగాణలో గెలిచారు. మరి ఇక్కడ 57.7% బీసీల పర్సంటేజ్ ఉన్నది. ఖబర్దార్, రేపు మీకు మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం. 8 మంది ఎంపీలు మీరు ఇప్పుడు గెలిచియాలా కేంద్ర ప్రభుత్వంలో పాల్పంచుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో మీకు 8 ఓట్లు కూడా బీసీ ఓట్లు పడకుండా చేసేటటువంటి కార్యక్రమం మేము తీసుకోబోతున్నాం. మరి ఖబర్దారుగా చెప్తా ఉన్నాం, మీరు ఏదేమైనా బీసీలు 57.7% ఉన్నటువంటి బీసీలకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి తగిన బుద్ధి మాత్రం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు గౌరవం కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు బిల్లును పాస్ చేసి చరిత్రలో గౌరవంగా నిలుచుకోండి. లేదంటే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ యొక్క బంధును దృష్టిలో పెట్టుకొని, బంధువులు ఏంటంటే ప్రజలందరికీ తెలియాలి. మరి ఈ యొక్క బీసీ బిడ్డలు మరి వాళ్ళకు 42% కావాలనే కోరికను దేశవ్యాప్తంగా మనకు తెలవాలన్నటువంటి విషయాన్ని ఈరోజు బంధు మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ బంధులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 42% బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహబూబాబాద్లో మేము బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల గురించి చెప్పాలంటే, ఏ రోజు కూడా బీజేపీ పార్టీ ఇక్కడ బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర పంపిన తర్వాత బీజేపీ యొక్క మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు గవర్నర్ మీద ఒత్తిడి చేసి, అలాగే ప్రధానమంత్రి మోడీ మెడలు వంచి దాన్ని పాస్ చేయించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద మాత్రమే ఉన్నది. అంతేగాని నువ్వంటే నువ్వు, నేనంటే నీవు అని తలా ఒక మీరు చేపట్టుకునే బీసీ రిజర్వేషన్ ఇన్నాళ్ళు రాలేదని వాళ్ళు ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం, ఇది బీసీ సంఘ పరిష్కారానికి ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ పాస్ కావాలంటే కిషన్ రెడ్డి మీరు రాజీనామా చేయండి, బీసీ బిల్లును పాస్ చేయాలని కోరుతున్నాను.